ఎంఆర్‌పి 'నీకెంత నాకెంత' నరేష్ అగత్య, డోనాల్డ్ బిస్ లీడ్స్‌గా శ్రవణ్ జస్టా డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే కాలేజ్ టైమ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మను, రవి, పరమేశ్వర్లు ఎప్పటినుంచో సొంతంగా బిజినెస్ చేయాలని కలలుగంటూ ఉంటారు. అయితే డబ్బులిచ్చేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఇక ఉద్యోగాలు మానేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని బలంగా డిసైడ్ అవుతారు. ఈ టైంలో పరిచయమైన మ్యాగ్నెట్ అనే వ్యక్తి ద్వారా సిటీలో పెద్ద రౌడీ షీటకం లోన్ షార్క్ అయిన దైవాజీ దగ్గర 50,00,000 అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ అది ఫెయిల్ అవుతుంది. దాంతో కట్టాల్సిన వడ్డీ, దైవాజీ నుంచి వార్నింగ్‌లు ఎక్కువైపోతాయి. ఇక ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి మను ఒక ఐడియా వేస్తాడు. అందులో భాగంగా ఓ డెడ్ బాడీని ఎత్తుకొస్తారు. తీరా ఇంటికొచ్చి చూస్తే వాళ్ళు తేవాలనుకున్న బాడీ, తెచ్చిన బాడీ వేరని తెలుస్తది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు మను వేసిన ప్లాన్ ఏంటి? డెడ్ బాడీతో ఏం చేయాలనుకుంటున్నాడు? ఎత్తుకురావాలి అనుకున్న బాడీ ఎవరిది? ఎత్తుకొచ్చిన బాడీ ఎవరిది? ఇంతకీ ఈ కథలో అమృత పోషించిన పాత్రేంటి? చివరికి ఈ ప్రాబ్లమ్ నుంచి ఈ ముగ్గురు ఎలా బయటపడ్డారు? ఈ ప్రాసెస్‌లో వీళ్ళు పడ్డ తిప్పలు, ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా పర్లేదు. టైమ్ పాస్ అనిపిచ్చింది. రైటింగ్ చాలా వరకు కన్వీనియంట్ గానే ఉన్నా, కామెడీ బానే వర్క్ అవ్వటం, సెకండ్ హాఫ్‌లో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎంగేజ్ చేయటంతో ఓవరాల్‌గా డీసెంట్ అనిపిచ్చింది. కథ కొద్ది వరకు నరేష్ ప్రీవియస్ మూవీ అయిన 'గుర్రం పాపిరెడ్డి'ని పోలుంటది. సేమ్ గాకపోయినా ఆ ఛాయలు గనిపిస్తాయి. ఓ డెడ్ బాడీతో తమ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకోవటం, మధ్యలో అది మారిపోవటం, ఇలా రెండిట్లో కోర్ పాయింట్ సిమిలర్ గానే ఉంటది. బట్ ట్రీట్‌మెంట్ కంప్లీట్‌లీ వేరు. ఇందులో క్యారెక్టర్స్‌ని, కాన్‌ఫ్లిక్ట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలానే టైం తీసుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా దీనికే సరిపోతుంది. మన ముగ్గురు మెయిన్ లీడ్స్ ఇష్టం లేని జాబ్ చేస్తూ ఎలా కష్టపడుతున్నారని మొదలుపెట్టి, తర్వాత బిజినెస్ కోసం డబ్బులు అడ్జస్ట్ చేయడానికి పడే తిప్పలతో అలా సాగుతది. ముగ్గురిలో సుదర్శన్ కష్టాలు బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. డోపిడో డ్రైవర్‌గా తను ఫేస్ చేసే ఇష్యూస్, బిజినెస్ కోసం ఊళ్ళో బర్రెలమ్మటానికి చేసే ప్రయత్నాలు బాగా నవ్వించాయి. ఇవి గాకుండా సైడ్‌లో ఇంకో 2 ట్రాక్స్ నడుస్తాయి. ఒకటి మను, అమృతల మధ్య నడిచే లవ్ స్టోరీ అయితే, ఇంకోటి విలన్ దైవాజీ తన సవితి తమ్ముడు లిక్కర్ బానుకి మధ్య నడిచే రైవల్రీ. 2 ఇరిటేటింగ్ గానే ఉన్నాయి. ఆ లవ్ స్టోరీ సిల్లీ ప్రాబ్లమ్స్ తో పరమ రొటీన్ గా ఉండగా, అన్నదమ్ముల మధ్య నడిచే రైవల్రీ సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంటది. గ్యాస్ లైటింగే తప్ప డ్రామా ఉండదు. పైగా ఆ భాను క్యారెక్టర్ చాలా వరకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ని గుర్తు చేస్తది. ఇక వెన్నెల కిషోర్ ఎంట్రీతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. బిజినెస్ చేయడానికి అప్పు చేయటం, అది ఫెయిల్ అవ్వటం, తిరిగి కట్టడానికి బాడీని ఎత్తుకురావటం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక ఆ బాడీని ఎత్తుకురావటం వెనక కారణం బలంగానే ఉంటది. దాంతో వీళ్ళ అప్పులు తీరటమే గాదు, వీళ్ళ ప్రాణాలు దాన్ని ఎత్తుకురావటం మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఈ సీన్‌లని ఇంకా బలంగా కన్విన్సింగ్‌గా రాసుకొని ఉండొచ్చు. బట్ ఓకే. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ ఊహించిందే అయినా సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌లో సినిమాను ఒక క్రేజీ క్రైమ్ కామెడీగా మార్చడానికి దర్శకుడి దగ్గర మంచి ఐడియాసే ఉన్నా, వాటిని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయటంలో తడబడ్డాడు. ఆ డెడ్ బాడీ చుట్టూ నడిచే క్యాట్ అండ్ మౌస్ చేజులు కొద్ది వరకు థ్రిల్లింగ్‌గా, హర్షవర్ధన్‌తో సుదర్శన్, కసిరెడ్డిలు చేసే కామెడీ చాలా వరకు ఎంటర్‌టైనింగ్‌గా సాగినా, కన్వీనియంట్ రైటింగ్ వల్ల సినిమా చాలా ప్రెడిక్టబుల్‌గా మారిపోతుంది. చాలా వరకు ఇక్కడ వీళ్ళు ఎదుర్కొనే సిట్యుయేషన్స్ బలవంతంగా కథలో ఇరికిచ్చినట్టుంటాయి గానీ, ఆర్గానిక్‌గా అనిపించవు. క్రైమ్ కామెడీ అంటే ఫలానా సిట్యుయేషన్స్ ఉండాలి అని ఏదో ఫార్ములా ఫాలో అయ్యి రాసుకున్నట్టుంటది. ఇక రెండో బాడీ ఐడెంటిటీ, తన కథ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా ప్రెజెంటేషన్ తేలిపోయింది. ఇక క్లైమాక్స్ కూడా కన్వీనియంట్ గానే ఉంటది. బట్ ఓకే అనిపిస్తది. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'మనుగా' నరేష్ అగత్య డీసెంట్ అనిపిచ్చాడు. డెస్పరేషన్‌లో హాఫ్ బేక్డ్ ప్లాన్‌లేసి సమస్యల్లో ఇరుక్కుపోయే కుర్రాడిగా బానే నటించాడు. ఇక రవి, పరమేశ్వర్లుగా కసిరెడ్డి, సుదర్శన్‌లు మెప్పించారు. ముగ్గురిలో హైలైట్ అంటే మాత్రం సుదర్శన్ అనే జెప్పాలి. తన పంచులు బాగా పేలాయి. ఇక మ్యాగ్నెట్‌గా వెన్నెల కిషోర్ హిట్ అండ్ మిస్ అని జెప్పాలి. తన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఎంటర్‌టైనింగ్‌గా సెకండ్ హాఫ్‌లో ఉండదు. ఇక అమృతగా డోనాల్డ్ బిస్ట్ ఓకే. పెద్దగా చేయటానికేమీ లేదు. హీరోయిన్ అంటే హీరోయిన్ అంతే. డెప్త్, పర్సనాలిటీ లాంటివేమి ఉండవు. ఇక హర్షవర్ధన్ అక్కడక్కడా నవ్వించగా, విలన్‌గా నందగోపాల్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్‌లో మమ అనిపిచ్చారు. ఇక స్నేహ సింగ్, చైతన్య జొన్నలగడ్డ, గగన్ విహారీ తదితరులు తమ పాత్రలు పరిధి మేరకు నటించి ఓకే అనిపిచ్చారు. ఇక సైడ్ క్యారెక్టర్లు చేసిన కొంతమంది యాక్టింగ్ రాక ఇబ్బంది పడుతూ మనల్ని ఇబ్బంది పెడతారు. ఇక టెక్నికల్‌గా సినిమా యావరేజ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ లాంటివి జస్ట్ ఓకే అనిపించగా, పాటలు పర్లేదనేలా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నీరసంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలకి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. కానీ ఈ విషయంలో పూర్తిగా నిరాశపరిచారు. అసలు సింగిల్ ట్రాక్ గూడా గుర్తులేదు. అంత ఫర్గెటబుల్ ఉంది. ఇక ఎడిటింగ్ అంతంత మాత్రం అనే చెప్పాలి. ఓ పావుగంట, 20 నిమిషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఇక రైటర్, డైరెక్టర్ శ్రవణ్ విషయానికొస్తే ఆయన పనితనం పర్లేదు. పూర్తి స్థాయి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడినా కొన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అండ్ మంచి కామెడీతో నెట్టుకొచ్చారు. నెక్స్ట్ సినిమాకి ఇంకా ఇంప్రూవ్ అవుతారేమో చూద్దాం. ఫైనల్‌గా చెప్పేదేంటంటే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఇబ్బంది లేకుండా ఒకసారి చూసి రావచ్చు. అది విషయం.